హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనము సర్వైకల్ స్పాండిలైటిస్ గురించి తెలుసుకుందాం. సర్వైకల్ స్పాండిలైటిస్ అంటే ఏంటంటే మనకి నెక్ రీజన్లో సర్వైకల్ వర్టిబ్రేస్ అని ఉంటాయన్నమాట. సో సర్వైకల్ వర్టిబ్రేస్ అంటే ఏంటంటే ఇక్కడ నుండి ఇది నెక్ రీజన్, సర్వైకల్ అంటే ఇక్కడ నుంచి C7 ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సర్వైకల్ రీజన్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ సర్వైకల్ రీజన్ లో ఉండే వర్టిబ్రేస్ ఫ్లెక్షన్ లో అంటే మనం ఎత్తుగా మెత్త వేసుకోవడం వల్ల ఆ నెక్ ఫ్లెక్షన్ లోకి వస్తుంది అనమాట. నెక్ ఫ్లెక్షన్ లో రావడం వల్ల బోన్ డిస్క్ ని ప్రెస్ చేసి డిస్క్ నర్వ్ ని ప్రెస్ చేస్తుంది అనమాట. సో ఈ డిస్క్ నర్వ్ ని ప్రెస్ చేయడం వల్ల మనకి నెక్ పెయిన్ తో పాటు రేడియేటింగ్ చేయి కూడా లాగుతుంది అనమాట. సో దీన్ని సర్వైకల్ స్పాండిలైటిస్ అంటారు. సో ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ అసలు రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, మీరు మెయిన్ గా సోఫాలో కానీ చైర్లో కానీ కూర్చున్నప్పుడు వంగిపోయి కూర్చోవడము అలాంటివి చేయకూడదు. దాంతోపాటు రెండు మెత్తలు యూజ్ చేస్తుంటారు, అలా యూజ్ చేయకూడదు. సోఫాలో పడుకుంటుంటారు, టీవీ కాన్స్టెంట్ గా చూస్తుంటారు, ఫోన్ కంటిన్యూస్ గా కళ్ళ కిందికేసి చూస్తుంటారు. సరే, ఈ ఫోన్ గురించి ఇంకొక వీడియో చేద్దాము. సో ఇప్పుడైతే సర్వైకల్ స్పాండిలైటిస్ రాకుండా ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే సర్వైకల్ స్పాండిలైటిస్ రాకుండా చూసుకోవచ్చు, నెక్ పెయిన్ రాకుండా చూసుకోవచ్చు. సరే, వచ్చినప్పుడు ఏం చేయాలి అని అంటే, మనము సర్వైకల్ స్పాండిలైటిస్ లో ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఫిజియోథెరపీలో ట్రాక్షన్ తర్వాత IFT అని ఉంటాయి అనమాట. రెండు యూజ్ చేస్తాము. దాంతో పాటు నెక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేస్తాము. నెక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసి మనము నెక్ ని స్ట్రెంథన్ చేసినప్పుడు అట్ ద సేమ్ టైం పోస్చర్ ని కరెక్షన్ చేసుకున్నప్పుడు మనకి ఆ ఏదైతే డిస్క్ కంప్రెషన్ నర్వ్ ప్రెస్ చేస్తుందో అది రిలీవ్ అవుతుంది. రిలీవ్ అవడం వల్ల మీ పెయిన్ తర్వాత రేడియేటింగ్ పెయిన్ కూడా తగ్గిపోతుంది. సో ఈ విధంగా చేసుకొని మీ సర్వైకల్ స్పాండిలైటిస్ నుంచి మీరు రిలీవ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ ఫర్ మోర్ హెల్త్ టిప్స్. థ్యాంక్ యూ.